బయటకొస్తున్న కట్టల పాములు. పెద్ద నోటు పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. గత 3 ఏళ్లగా రూ. 2 వేల నోట్లు కనిపించడమే మానేశాయి. రూపాయలు 2000 నోట్లు ఏమైపోయాయి? ఇది చాలా మంది నుంచి వినిపించిన ప్రశ్న. పెరిగిన పెద్ద నోట్ల మారకం. బ్యాంకుల్లో నిత్యం పెరుగుతున్న రద్దీ. జిల్లాలో 600 కోట్ల రూపాయలు పైగానే డిపాజిట్. 14 రోజుల్లో 100 కోట్లు బయటకు. మారకం కేంద్రాలుగా పెట్రోల్ బంక్లు. మద్యం, ఇసుక వ్యాపారుల డిపాజిట్లు వివరాలు సేకరిస్తున్న బ్యాంకర్లు. పెద్ద నోటు పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. గత 3 ఏళ్లగా రూ. 2 వేల నోట్లు కనిపించడమే మానేశాయి. రూపాయలు 2000 నోట్లు ఏమైపోయాయి? ఇది చాలా మంది నుంచి వినిపించిన ప్రశ్న. అయితే ఆర్బీఐ రూ. 2 నోటు ఉపసంహరించుకోవడంతో ఇటీవల కలుగుల్లోంచి చకచకా బయటకు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా అదే నోటు దర్శనమిస్తుంది. ఎందుకంటే త్వరగా మార్చేయాలనే ఆతృతలో పెద్దలు ఉన్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో రూ. 2 నోటు వినియోగం పెరిగింది. దీనిని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో రూ. 2 నోటుపై కొనుగోళ్లు, అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. గత నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 నోట్లను ఇక చలామణీలో లేకుండా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మే 23 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు రోజుకు రూ. 20,000 బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అవకాశం ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా 12 రోజుల్లో సుమారు 600 కోట్లకు పైగా విలువైన రూ. 2 నోట్లు బ్యాంకులకు చేరినట్టు సమాచారం. ప్రధాని మోదీ 2016లో పెద్ద నోట్ల రద్దు పేరుతో రూ. 1,500 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రూ. 2,000 నోట్లు అమల్లోకి వచ్చాయి. ఆరంభంలో ఎక్కడ చూసినా రూ. 2 నోటు కనిపించేది. అయితే 2020 నుంచి 3 ఏళ్ల పాటు మార్కెట్లో కనిపించలేదు. ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటన రావడంతో రహస్య ప్రాంతాల్లో దాచేసిన ఈ నోట్లు అతివేగంగా మార్కెట్లోకి వచ్చాయి. ఈ నోట్లు దాచిన ధనవంతులు, రాజకీయ నేతలు తెలివిగా తాము గతంలో తీసుకున్న రుణాలకు రూ. 2 నోట్లు కట్టేస్తున్నారు. రాజకీయ నేతలు తమ వ్యాపారాల పేరుతో వీటిని నిత్యం బ్యాంకుల్లో డిపాజిట్ చేయిస్తున్నారు. పెట్రోలు బంకులు, ఇతర వ్యాపారులకు ఈ నోట్లు ఇచ్చి మార్పిడి చేయిస్తున్నారు. పెట్రోలు బంకుల్లో ఒక్కో బంక్ నుంచి రోజూ రూ. 30,000 నుంచి ₹1,00,000 వరకు రూ. 2,000 నోట్లే వస్తున్నట్టు చెబుతూ వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా మార్చినందుకు కొంత కమిషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. తమకు కస్టమర్ల నుంచి ఇవే నోట్లు వస్తున్నాయని వ్యాపారులు బ్యాంకుల వద్ద చెబుతున్నారు. ఈ వంకతో రూ. 2 నోట్లు సులభంగానే బ్యాంకులకు చేరుతున్నాయి. అయితే చాలా చోట్ల వ్యాపారులు రూ. 2 నోట్లు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. పెద్ద వ్యాపారులు వ్యాపారం పెంచుకునేందుకు రూ. 2 నోటు తీసుకుంటున్నారు. వీరి వద్ద యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ వంటి పెద్ద బ్యాంకులు పూర్తి వివరాలు నోట్ చేసుకుని వీటిని స్వీకరిస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకుల ద్వారా కూడా వందలాది కోట్ల విలువైన నోట్లు మారిపోతున్నాయి. డిజిటల్ లావాదేవీలు జరిగినా సాధారణ లావాదేవీలుగా చూపిస్తూ నోట్లు మార్పిడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది పెద్ద నోట్ల మార్పిడి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మండపేటకు చెందిన ఒక వ్యాపారికి 50 లక్షల రూపాయలు ఇస్తే 60 లక్షల రూపాయలు రూ. 2 నోట్లు ఇస్తామని చెప్పి మోసగించిన ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం ఇన్టాక్స్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులెవరూ ఈ నోట్ల డిపాజిట్ జోలికి రావడం లేదు. బ్యాంకర్లు మాత్రం ఎందుకైనా మంచిదని డిపాజిట్ చేసిన వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సెప్టెంబరు 30వ తేదీ తర్వాత డబ్బు అంతా ఎక్కడ వచ్చిందని ఆరా తీస్తారేమోననే భయం కూడా వీరిలో లేకపోలేదు. అందుకే బ్యాంకర్లు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.